అందరికీ నమస్కారం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేని గ్రామంలో శివరాత్రి సందర్భంగా శివలీలలు అనే మరి భాగవతం యక్షగానం వీళ్ళందరూ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఉదయం 4:50 అంటే ఉదయం 5 అవుతుంది దగ్గర సుమారుగా. అంటే సాయంత్రం అంటే నైట్ మొదలుపెట్టి మరి తెల్లారిన దాకా ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మరి భాగవతాలు యక్షగానాలు మరి అందరు ఆడేది, చాలామంది చూసేది. సరే మధ్యలో కొద్దిగా ఈ యక్షగానము దీని మీద ఆధారం లేక ప్రజలు ఆదరించక అనుకోండి, తర్వాత ఇప్పుడు సినిమాలు వచ్చి తర్వాత ఇంకా అనేక ప్రోగ్రాంలు వచ్చి మరి ఇవన్నీ కూడా భాగవతాల కళాకారులను కూడా ఆదరణ అనేది సరిగా లేకపోవడంతో వాళ్ళు మరి వేయలేకపోయారు. కానీ ఈ మధ్య మరి ఇంకా కూడా ఈ కళను బతికిస్తూ మరి వీళ్ళు ఒక్కొక్కరు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మరి నేర్చుకున్నారు, చిన్నప్పటి నుంచి మరి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, మరి వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలు వాళ్ళు నేర్పించిన కళారూపాలని మామూలుగా ఇప్పుడు పిల్లలు చదువు నేర్చుకునే ఒక పాట కానీ పద్యం కానీ ఒక మాట కానీ మళ్ళీ చెప్పింది మళ్ళీ చదివింది మళ్ళీ రాయాలంటేనే 10 సార్లు చదివితేనే మరి గుర్తుండదు. మరి వీళ్ళు పెద్ద పెద్ద పదాలు వాక్యాలను తర్వాత ఒకప్పటి మరి చారిత్రక మరి కథలన్నింటిని కూడా ఇప్పుడు చూశారు. శివలీలలు మరి శివుని కథలు చాలా ఉన్నాయి, శివగంగ కళ్యాణంలో కానీ మరి ఇలా అనేక కథలు, బాలనాగమ్మ చరిత్ర అని లేకపోతే ఎల్లమ్మ చరిత్ర, ఇలా పురాణ మన దేవుళ్ళ కథలన్నింటినీ కూడా మరి ఇవి అందరూ కూడా మరి బాగా ప్రత్యక్షంగా కూడా మన కళ్ళ ముంగటనే అందరి ముంగటనే మరి ప్రదర్శించడం మరి తెలంగాణ నిద్ర కూర్చి కూడా వీళ్ళందరూ కూడా చేస్తుంటారు. మరి వీళ్ళందరూ మరి ఈ విధంగా భాగవతం కళాకారులను మరి ఇంకా కూడా వీళ్ళు ఇప్పటి కాలంలో మరి ఎక్కువ సమయం వెచ్చించట్లేదు. ఎవరైనా ఇప్పుడు షార్ట్స్ ఇప్పుడు వీడియోలలో కూడా ఎట్లా చూస్తారంటే ఎక్కువసేపు చూసే కూడా ఒక 10 నిమిషాలలో ఒక పాట 10 సెకండ్లలోనే 20 సెకండ్లలో పాట అని రావాలి, ఇలా జనం అయిపోయింది. అందరూ ఉద్యోగాలు అందరూ ఏదో రూపంలో అందరూ బిజీగా తొందరగా అయిపోయింది. మరి అలాంటి కాలంలో మరి ఇంత ఓపికతోడు తెలంగాణ కూడా వేయడం అనేది గొప్ప విషయం. మరి అందరూ కూడా కళాకారులను కూడా ప్రోత్సహించాలి. తర్వాత వాళ్ళందరికీ కూడా అనేక రూపాల్లో కూడా మరి ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలు కూడా మరి కళాకారులకు మరి పెన్షన్ రూపంలో కానీ లేకపోతే ఇంకా కనీసం వీళ్ళకు ఈ వస్తువులు కూడా ఇప్పుడు అన్నీ కూడా అనేక రకాల వస్తువులు ఇవన్నీ కూడా కావాలి. అన్నిటికీ వీళ్ళకు తవల కావాలి, డోలు కావాలి, తర్వాత ఈ కంజా చాలా ఇవన్నీ తాళాలు కావాలి, తర్వాత ఇవన్నీ వేషధారణకు అనేకం కావాలి. కనీసం మరి ప్రభుత్వాలు ప్రతి గ్రామానికి ఈ కళాకారుల బృందానికి మరి ఇలాంటి ఇవన్నీ కూడా వస్తువులు కూడా మరి కనీసం ఈ అలంకరణ చేసే వస్తువులు కూడా ఇప్పుడు శివునికి అయితే త్రిశూలం కావాలి, ఇలా అనేకం కావాలి. మరి అలాంటివన్నీ కూడా కనీసం అవి ఇచ్చి మరి కళాకారులకు మరి పెన్షన్ రూపంలో ఇస్తే కొంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఇవి ఈ కళాకారులను అంటే ఈ కళారూపాలని మరి ఒకప్పుడు ఉన్న కళారూపాలను వీళ్ళ తర్వాత తరంలో కొత్త వాళ్ళు రావటం లేదు. కొత్త వాళ్ళు రాకపోతే మరి ఇక వీళ్ళతోటే అంతమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు మరి కొత్త వాళ్ళకు కూడా నేర్పించేటట్టు ఉండాలి, మరి కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించేటట్టు ఉండాలంటే అంటే దాతలు కూడా ముందుకొచ్చి వీళ్ళకి సహకరిస్తే మరి అలాంటి వస్తువులు వాటితోటి మరి కొత్త వాళ్ళకు కూడా నేర్పించి ఈ కళారూపాలని ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం. జబర్దస్త్లో కూడా మామూలుగా మగవాళ్ళే కొన్ని ఆడవేషాలు వేసుకొని కూడా ఇప్పుడు జబర్దస్త్ ఫేమస్ అయిపోయింది, టీవీలలో చాలామంది చూస్తారు. కానీ వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ కూడా ఒకప్పుడు వెనకటి నుంచే ఈ మగవాళ్ళు ఆడవేషాలలో వేసి మరి ఎంత బాగా కూడా అందరినీ మరి మెప్పించిర్రు, మరి అందరినీ సంతోషపరిచిర్రు. మరి తెలంగాణ కూడా వాళ్ళందరినీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేయగలిగారు. మరి అలాంటి ఎంటర్టైన్మెంట్ వీళ్ళలో ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా కొద్దిగా అంటే మోడర్నైజేషన్ అంటే ఎక్కువ సమయం కాకుండా కొద్ది తక్కువ సమయంలో కూడా ఇప్పుడు ఒక ఉదాహరణకు ఉదయం దాకా ఆడుతున్నారు కదా, కాకుంటే ఒక 3-4 గంటలలోనే ఒక కథ అయిపోయేటట్టుగా మరి దాన్ని ఇంకా మార్చుకోవాలి. ఇప్పుడు అప్పట్లాగానే కాకుండా కొద్దిగా మార్చి ఆడితే ఇంకా కూడా మనల్ని కూడా ఆదరిస్తారు. తర్వాత ఏదైతే బాగా ఉంటుందో ఆ వచ్చిన పాత్రను తర్వాత కొన్ని మధ్యలో మన దాన్ని వివరించుకుంటూ కథ మాత్రం అందరికి అర్థం కావాలి. కథ అర్థం కావాలంటే మాత్రం వాదం ఒక్కోసారి గంట సేపు ఇద్దరి మధ్య వాదం జరుగుతుంది. గంట వాదాన్ని ఒక అర్ధ గంటకు చేసేసి మిగతాది వివరించుకుంటూ మొత్తం మీద ప్రజలు, ఎందుకంటే అందరూ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. కాబట్టి దాదాపు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఇంతమంది వచ్చారు, చాలా మంది కూడా రావడం జరిగింది. ఇప్పటికి కూడా మరి భాగవతాలను ఆదరించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇంకా కూడా పెరగాలని కోరుకుంటున్నా. సరే, ఇక్కడ యాదయ్య గారు మరి నాకు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నిరంతరం మరి ఫోన్ చేస్తున్నాడు. అంటే ఓసారి రండి సార్ కొద్దిగా మా గ్రామంలో ఈ భాగవతం ఒకసారి వీడియో తీయండి అని చెప్పేసి. యాక్చువల్గా నేను మా సొంత గ్రామం మునిపంపల నేను గవర్నమెంట్ టీచర్ని, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా నేను వలిగొండ మండలం పైల్వాన్పురంలో చేస్తున్నా.
కాకుంటే ఈ కళారూపాలను ప్రోత్సహించాలని ఫస్ట్ మా ఊరి కళారూపాలని జస్ట్ నేను అలా వీడియో తీసి పెట్టడం, ఆ తర్వాత అలా చాలామంది మరి ఈ ఎక్కువ మంది ఇప్పుడు ఫోన్లు అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లలో చూస్తూ మిగతా ఊరు వాళ్ళు తర్వాత శివగంగ కళ్యాణం అనేది పులిగిళ్ళలో కూడా వాళ్ళు అడగడం, తర్వాత మా అమ్మ జ్ఞాపకార్థం కూడా నేను ఎల్లమ్మ చరిత్రని మా మునిపంపుల్ని రైస్ మిల్లు దగ్గరనే నేను దగ్గర 40,000 ఖర్చు పెట్టుకొని కూడా నేనే మొత్తం కూడా ఒక భాగవతమే కాదు మామూలు అన్ని కళారూపాలు డప్పు వాయిద్యము అన్ని రకాల కోలాటము అన్ని కళారూపాలను కూడా నేను వేయించడం జరిగింది. సరే ఆ విధంగా ప్రతి ఒక్కరైతే మరి తమ పెద్దలు వాళ్ళ జ్ఞాపకార్థము మరి అలా ఈ కళారూపాలను ఆడిస్తూ వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు మామూలుగా ఈ కళారూపాలను బ్రతికించినట్టు అవుతుంది, తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం కూడా మనం చేసినట్టు అవుతుంది. కాబట్టి అందరు కూడా అలా చేయాలని కోరుకుంటూ చెప్పండి మీ పేరు, మీరు ఎప్పటి నుంచి ఆడుతున్నారు ఏంది అనేది ఒక్కొక్కరు చెప్పండి. నా పేరు చెల్లె అదయ్య. 1985 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇప్పటిదాకా ఆడుకుంటా కళాకార బృందం చొప్పున వండుకుంటూ వస్తున్నాను. సరే మాకు అది కావాల్సి ఉన్నది కాబట్టి ఇంతవరదాకా మేము చేస్తున్నాము. మరి ఇప్పుడు మీ ఊర్లో ఇంకేమన్నా చిన్నవాళ్ళు యువకులు ఇట్లా ఎవరన్నా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చిన్నవారు ఇప్పటిదాకా వస్తే బాగుండు కానీ వస్తలేరు. రెండోటి ఒక ముచ్చట చెప్తున్నాను నేను కూడా, ఎప్పుడే కానీ ఒక కళ ఇప్పుడు శివగంగ కళ్యాణం ఒక దాని ఒక మాపు ఆడే కథ ఒక మార్పు ఎక్కువ అవుతుంది. ఎవరే కానీ రాని దాన్ని కొద్దిగా అర్థం చెప్పుకుంటా దాని అర్థం చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ప్రజలకి ఏముంది రాంది చదువుతున్నారు అంటారు, అది దాని అర్థం చెప్పుకుంటా కథ మూర్ఖం చెప్పుకుంటా పోతే అది మంచిగా కోరుతున్నాను. దాంట్లో ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు, అప్పుడు ఉన్నది అప్పటి కాలంలో 9 అయినాక ఆడేది. ఇప్పుడు చూడరు ఎప్పుడైనా కథ మూర్ఖం చెప్పి దాన్ని ఏంటంటే గిట్నా గట్ట అనుకుంటూ చేసి దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు సినిమా లెక్కన 2 గంటలు ఆడతారా 3 గంటలు ఆడతారా ఆ టైప్ తీసుకురావాలని నేను మనం చేసుకుంటా నేను ఉంటున్నాను. అట్లా అయితే కూడా ఇంకా భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుంది, చేసుకోవాలి. నర్సిరెడ్డి మాది తుమ్మలగూడెం. ఎప్పటి నుంచే ఇట్లా నువ్వు 85 నుంచి నువ్వు ఏమైనా నాటకాలు వేసినావా? దేంట్లో నాటకాలు వేసినావు? ఓకే ఓకే. మొత్తం మీద మరి మీ ఊర్లో కూడా కళారూపాలు వేసినాం కానీ ఇప్పుడు బంద్ అయింది. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ చిన్నగా ఓకే మళ్ళీ తరవేత అవుతుంది. నీ పేరు చెప్పు. నా పేరు అనంత శ్రీరాములు. అనంతల శ్రీరాములు. 65 ఏళ్ళు ఉన్నా నేను. 65 ఏళ్ళ కంచి ప్రోగ్రామ్ ఇట్టే చేసుకుంటా కొత్త ఇప్పటి వరకు కూడా నడిపించుకుంటూ వస్తున్నావు కానీ చేస్తున్నా. కానీ ఇక కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి, ఎందుకంటే ఇప్పుడు ఆడేషన్ వేస్తే కూడా అంటే ఆ ముఖంలో ముడతలు అవి వస్తే ఆకర్షణ ఉండదు అన్నట్టుగా. అంటే దాని తర్వాత ఈ కళాకారులు కూడా ఎట్లా యాక్షన్ అంటే యాక్షన్ లాగానే ఉండాలి, అవి అందం అంటే అందము అది అయితే అట్లా అట్లా కనబడాలి. సరే దానికి ఏ దానికి ఆ రకంగానే ఉండాలి. ఈయన మంచి కళాకారుడే, మంచి జోక్స్ అయితే బాగానే వేస్తుండు. చెప్పు నువ్వు, నీ పేరేం పేరు? నా పేరు నరసింహ సార్. అయితే నేను ఇట్లా మనం చిన్నప్పటి నుంచి నాకు చదువు రాదు, సాతన రాదు. ఇక్కడ మన పట్టేళ్ళ కాడ గిట్నే పోతుంటే అప్పుడు ఆడాలంటే సంతోషానికి సంబరానికి పోతున్నా. సంబరానికి పోతుంటే ఆటో మామూలుగా ఆటో పెట్టిర్రు. ఇట్టే పోతుంటే పట్టేళ్ళ కాడ నేర్చుకుని అట్టే చిన్నగా పెద్ద పదానికి వచ్చిన. ఇక అట్టే ఇల్లు అప్పుడు కక్కరేలో ఇల్లు దంటకు ఉండేది. ఇక అప్పటి నుంచి ఇల్లు దంటకు ఆడ దంటకు పోయి సార్. మొత్తం మీద అయితే మొత్తం మీద జోకర్గా అన్ని రకాలుగా నవ్వించడం బాగా చేసిండు. సరే మరి ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మంచిగా చేయాలి, మరి ఇంకెవరినైనా తయారు చేయాలి మరి నీలాంటివన్నీ. మరి ఎందుకంటే జోకరే ఎక్కువ ఉంటది, ఆట మొత్తం మరి ఆట మొత్తం ఉంటది అట్లా. చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు బ్రహ్మచారి, మూసోదు బ్రహ్మచారి. నేను 1990 నుంచి ఆడుతున్నా. ఇప్పటి వరకు ఆటలు ఆడుకుంటూ వస్తున్నాం. 10 సంవత్సరాలు బుర్రకథ చెప్పిన. బుర్రకథ కూడా చెప్పినావు? ఇప్పుడు ఆటలు అంతా ఎక్కడో అక్కడ సంసారాల మీద పడి ఎవరంతరాలు పోయారు. మొత్తం మీద మరి కొత్త పిల్లల్ని అయితే తయారు చేయండి ఇక చిన్నగా.
అంటే ఇక ప్రజలు కూడా కొంత ప్రభుత్వాలు సహకరించి కొంత దాతలు సహకరిస్తే ఈ ఊళ్ళో ఒక 10 బృందాలు ఉండే, అన్ని బృందాలు పోయినాయి, రాంగ ఒక బృందం తయారైంది. ఓకే సరే నువ్వు చెప్పు. నా పేరు సిల్లసీను. 1996 నుంచి వేస్తలేము, చేస్తాం, నడవ బంద్ అయినాం. మళ్ళీ మా పెద్ద మనిషి రావాలి, చేయాలి, అందరం ఆడుకుందాం అంటే ఆడుకున్నాము. ఇక ఆయన కూడా అందరినీ మంచిగా చూడాలి. మరి ముందు మా పెద్ద మనిషి మంచిగానే మమ్మల్ని ఆడిస్తుండు. ఓకే నువ్వు ఏంది మాజీ సర్పంచా? సర్పంచ్ వాళ్ళ ఫాదర్. అదే మాది. ఏంది నీకు ఈ భాగవతం నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు? ఏంది అప్పుడు దాసల వాళ్ళు ఆడినరు, ఊరి వాళ్ళు ఆడినరు. చాలా వరకు భాగవతం అంటే చాలా కాయసు. అయితే ఇది శివరాత్రి రోజు మనం నిద్రగాయాలి చేయాలని ప్రతి శివరాత్రి కూడా వీళ్ళు ఆడుతుంటే వస్తుంటా, చూస్తుంటావు, నా చేతనైన సాయం చేస్తుంటా. సరే సరే. దక్కల నరసింహ 92 నుంచి మొత్తం 30-40 ఏళ్ళ నుంచి ఆడుతున్నావు. ఆడుతూనే ఉన్నా. నా పేరు పిట్ట శ్రీనివాస్ రెడ్డి. నా కొడుకు సర్పంచ్ అంటే ఇక ఆయన ఏం పేరు సార్ కొడుకు పేరు? కృష్ణారెడ్డి. ఫస్ట్ రాడువా ఫస్ట్ అందరికి మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ సార్.